హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీన్ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం. ఈ దినము అనగా 17వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. అదేం కార్యం మనం చూస్తే ఈ ప్రభువారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో తన ప్రాణమును తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఇదిగో సమాప్తమాయను అనే చివరి మాటగా సిలువలో ప్రభువారు పలికిన 7 మాటల్లో చివరి మాట ఇదే. ఇదిగో సమస్తము సమాప్తము అయినది, సమాప్తము చేసి ఉన్నానని చెప్పి తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగించాడు. యెహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. చూసారా, అంటే దేవుడు శ్రమ, ఆదాము ఏదేను తోటలో చేసిన తినకూడని ఆ పండు తినడం వలన వచ్చిన శ్రమ ప్రభువారు యేసు ప్రభువారే భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ఆ ప్రాణ త్యాగం ద్వారా ఈ శ్రమని సమాప్తి చేసి ఉన్నాడు. ఇప్పుడు ఎందరైతే క్రీస్తు యేసును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి ఏ శిక్షా విధియు లేదు. లోకంలో సూర్యుని కింద జరుగు వాటికి దేవుని చేత రక్షించబడిన వారికి ఏ సంబంధం లేదు. ఎందుకు అంటే దేవుని ఎందరైతే నమ్ముకుంటారో మనం రక్షించబడ్డాం, సమాప్తము చేయబడింది. ఏ దోష శిక్ష, ఏ పితరుల పాపాలు, ఏ కర్మ పాపాలు, ఎటువంటి ప్రతిఫలాలు, 7 ఏళ్ళు ఇలా 10 కాలాల పాటు ఏలుబడి చేసే రోదన ధ్వని, అంగలార్పు ధ్వని, ఉసూరుమని ఏడుపులు, గోలలు, ఇవన్నీ కూడా దేవుడు సిలువలో అనుభవించాడు. కాబట్టి అవి మన మీద ఏలుబడి చెయ్యవు. మరి అలా అయితే ఇప్పుడు ఎందుకంటే మేము ఇలా ఉన్నాం, ఇలాంటి శ్రమలో ఎందుకున్నామండి అంటే మీ చేతులే దేవునికి అపరాధంగా చేసిన ఆ పనులు మీ మీద ఏలుబడి చేస్తున్నాయి. మీ చేతులే, మీ పాపములే. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఆదాము సైతం పాపము చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలా. అప్పటికింకా ధర్మశాస్త్రం లేదు, అప్పటికింకా ఎవరు లేరు. ఏదైనా తోటలో ఆదాము అక్కడే ఉన్నాడు, అవ్వమ్మక దయ ఉంది, కానీ దేవుడు వారిని సైతం విడిచిపెట్టలేదు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు ఈ రోజుకి అదే దేవుడు. కాబట్టి ఆనాటి పాపాలు మన మీద ఏలుబడి చేయటం లేదు. కానీ నీవు రోజు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా ప్రార్థించుకుంటున్నావు, దేవునికి అనుకూలమైన బ్రతుకు, దేవుని చిత్తానుసారమైన బ్రతుకు నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం నీటి కాలువలో ఎవరనో నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. లేదు, నాకంతా తెలుసు, దేవుడిని ఎప్పుడో నమ్మేసుకున్నాను, ఇంకేటి నమ్ముకునేదని నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తనలో దేవుని చూపించకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు అనుకో, దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. అందుకే శ్రమలు వచ్చినప్పుడు ప్రభు ఈ శ్రమలకి ఏం కారణం, ఎందువలన వచ్చాయి, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, దానికి గల కారణం ఏంటి అని కారణాలు మన వ్యక్తిగత జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినవి, విడిచిపెట్టాల్సినవి దేవుడు చూపిస్తాడు. అవి ఒప్పుకొని విడిచిపెట్టడం క్షేమకరం. ప్రైజ్ ది లార్డ్.